హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సాయి. సహజంగా పార్టీకి రాజీనామా చేసేప్పుడు రకరకాలుగా అంటే ఈ పార్టీ నాకు నచ్చలేదని కొంతమంది, లేకపోతే పార్టీ గతంలో లేదని కొంతమంది, అందుకని పార్టీ మారుతున్నాను లేకపోతే పార్టీ వదిలేస్తాను, ఇలా రకరకాల రీజన్స్ చెప్తూ పార్టీని వదిలేస్తాం మనం చూస్తుంటాం. కానీ సోమేపల్లి శ్రీనివాస్ ఈయన పేరు, ముండ్లమూరి మండల కన్వీనర్. ఎక్కడైతే దర్శి, ఒంగోలు జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలంలో ఈయన టీడీపీ కన్వీనర్గా చేశారు. ఇప్పుడు చేయట్లేదు, అంతకుముందు గతంలో కన్వీనర్గా చేశారు. 14 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో పనిచేశారు. ఈయన ఈ 14 ఏళ్ళ నుంచి నేను టీడీపీలో ఎందుకు పనిచేశాను, అసలు టీడీపీలో ఎందుకున్నాను, ఇలాంటి పార్టీలు ఎందుకు పనిచేశానని ఆయన తీసుకొని చెప్పుతో కొట్టుకొని ఈ పార్టీకి రిజైన్ చేస్తానని చెప్పారు. ఒక పార్టీకి 14 సంవత్సరాలు అంటే ఒక పుష్కరం కన్నా ఇంకెక్కువే. ఒక పార్టీ కోసం పుష్కర కాలం పనిచేసిన ఒక కార్యకర్త ఈరోజు ఎందుకు ఇంతకాలం ఈ పార్టీలో ఉన్నాను, ఈ పార్టీ అధికారంలో రావాలని ఎందుకు కష్టపడ్డాను, ఇలాంటి పార్టీ కోసం నేను కష్టపడిందని తన చెప్పుతో తానే కొట్టుకున్నాడంటే కార్యకర్తల పరిస్థితే అంత దారుణంగా ఉందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఆలోచించండి ఒక్కసారి. ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు శ్రీనివాస్ గారు. 2019-24 మధ్యలో నా బిల్లులు అయిపోయినా నేను ఏ రాజకీయ వైసీపీ నాయకుడి కాడికి లాలిచ్చిపడి పోళ్ళ జారిగల పళ్ళ స్థానిక సంస్థలో నిలబడ్డాను. ఎక్కడా నేను లాలిచ్చిపళ్ళ. అలాంటిది 2024 తర్వాత నా ఆగిపోయిన బిల్లులకి తిరుగుతుంటే నా చెప్పుతోనే ఈ క్షణం చెబుతున్నా, ఈ క్షణం తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. రాజకీయ నా బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడున్న బిల్లులు ఆగిపోయిన నాకు దీంతో సమానం. గౌరవం లేని కూడా నేనేంటో, నా క్యారెక్టర్ ఏందో ఊరి జనానికి తెలుసు, మండలానికి తెలుసు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారంటే దాదాపుగా ఒక 4.5 నిమిషాలు 5 నిమిషాలకు సంబంధించిన వీడియో ఉందండి. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారంటే గతంలో 2014-19 కాలం తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత కొన్ని పనులు చేశాను, కొన్ని కాంట్రాక్టులు చేశాను, అవి బిల్లులు రాలేదప్పుడు వైసీపీ వాళ్ళ ఏ ఇంటికి నేను తిరగలేదు. మా ప్రభుత్వం వచ్చాక చూసుకుందాం అనుకున్నాను. మా ప్రభుత్వం రావాలని బలంగా కష్టపడ్డాను. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి బిల్లుల కోసం నాయకుల ఇళ్ళకి, వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటే కనీసం ఒక మనిషిగా కూడా చూడటం లేదు. ఒక కార్యకర్తగా, ఒక సీనియర్ పార్టీ కార్యకర్తగా, సీనియర్ పార్టీ నాయకుడిగా కనీసం గౌరవించట్లేదు. తీవ్రమైన అవమానాలకు గురి చేస్తున్నారు. వీళ్ళకంటే గత ప్రభుత్వమే బాగుంది కదా, కొంచెం బిల్స్ అన్న ఇచ్చేవాళ్ళు. వీళ్ళు మనవాళ్ళు రావాలి అని గెలిపించుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పు తీసుకొని టపాటపా కొట్టుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విపరీతంగా. అంటే ఒక కార్యకర్తకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, నాయకులకి కార్యకర్తలకి మధ్య ఎంత గ్యాప్ ఉందో మనకు అర్థమవుతుంది స్పష్టంగా. సొంత పార్టీ కార్యకర్తలకే చేసుకోలేని వీళ్ళు బయట వాళ్ళకి ఏం చేస్తారు, బయట ప్రజల్ని ఏం పట్టించుకుంటారు? కేవలం 21 నెలల కాలంలోనే నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను ఒక అతను వీడియో తీసుకున్నాడంటే ఎంత విసిగిపోయి ఉంటాడు, ఎంత వేసారిపోయి ఉంటాడు. 14 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళే ఇంత అసహనం వ్యక్తం చేస్తున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఊహించండి ఒక్కసారి. ఇతను గతంలో మండల కన్వీనర్గా పనిచేశారు కాబట్టి ఆయన వీడియో వైరల్ అవుతూ ఉంది. అలా ఇళ్లల్లో కూర్చొని ఈ పార్టీకి ఎందుకు ఓటేసాంరా బాబు, ఈ కూటమికి ఎందుకు ఓటేసాంరా బాబు, ఈ కూటమిని ఎందుకు గెలిపించుకున్నారా బాబు అని ఇంట్లో కూర్చొని ఎంతమంది రోజు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారో, అద్దంలో వాళ్ళ ముందు వాళ్ళు ఎన్ని బూతులు తిట్టుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ 21 నెలల పరిపాలనలో పూర్తిగా రాష్ట్రం మొత్తం పక్కదారి పట్టేసింది. పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, విద్య లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉంది. 14 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసిన వ్యక్తి ఆవేదన ఇది చెప్పుతో కొట్టుకుంటాడంటే 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తి 14 ఏళ్ళ నుంచి ఇలాంటి పార్టీలోనే నేను పనిచేసింది అని చెప్పుతో కొట్టుకుంటాడంటే ఇక ఆలోచించండి ఎంత దారుణంగా ఆ పార్టీ పరిస్థితులు ఉన్నాయో. గత కొద్ది కాలంగా దర్శి నియోజకవర్గంలో పైకి అంతా బాగానే కనపడుతుంది. అంటే నాయకులకి కార్యకర్తలకి సమన్వయం బాగున్నట్టు, ప్రభుత్వానికి నాయకులకి సమన్వయం బాగున్నట్టు అంతా పైకి బాగానే కనపడుతుంది. ఇది కానీ లోపల జరుగుతుంది మాత్రం ఇది. ప్రతి కార్యకర్త ఉడికిపోతున్నాడు, రగిలిపోతున్నాడు ఆవేశంతో, ఆగ్రహంతో, ఆక్రోషంతో. ఇది నాయకుల తీరు. అంటే ఇలానే రాష్ట్రం మొత్తం కూడా ఇలానే ఉంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఎక్కడెక్కడైతే వీళ్ళ ఎమ్మెల్యేలు 124 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పైకి అంతా బాగున్నట్టు కనపడుతుంది. అంటే
బాగుంది, మనం భలే చేసేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కార్యకర్తలకి నాయకులకి మధ్య అంతరం ఏమి లేదు, అంతా బాగుందని చెప్పుకుంటున్నారు. కానీ ఇలా రోజు ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళ చెప్పులతో వాళ్ళని కొట్టుకుంటున్నారు. కొంతమందిని పాపం వాళ్ళ పిల్లలు కూడా కొడుతున్నారంట. ఇలాంటి పార్టీని నువ్వు గెలిపించింది, చూడు ఇప్పుడు పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు. గతంలో అమ్మఒడి కానీ ఆటో అట్లా ఏదో పథకంతో డబ్బులు పడుతుండేవి, ఇప్పుడు దేనికి డబ్బులు లేవు. ఇలాంటి పార్టీ కోసం నువ్వు కష్టపడిందని చాలామంది ఇళ్లలో వాళ్ళ భార్యలు రోజు ఒక రౌండ్ వేస్తున్నారంట. అది వేరే విషయం. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే 14 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన ఒక వ్యక్తి ఇంత దారుణంగా, అంటే పార్టీ నుంచి రిజైన్ చేస్తుంటారండి, చాలా కాలం మనం చూస్తుంటాం, చాలామంది మనం వినుంటాం. కానీ ఇంత దారుణంగా చెప్పుతో కొట్టుకుంటున్నాను ఈ పార్టీ కోసం అని 14 సంవత్సరాలు పనిచేసింది, ఈ పార్టీ అధికారం రావటానికి నేను చెప్పులు అరిగేలా తిరిగింది ఈ పార్టీ కోసం అని చెప్పి ఒక కార్యకర్త, అది కూడా సీనియర్ కార్యకర్త, గతంలో మండల కన్వీనర్గా చేసిన వ్యక్తి చెప్పుతో కొట్టుకొని మరి ఈ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాడంటే ఆ పార్టీలో ఏం జరుగుతుందో, వాళ్ళు ఎంత అరాచకమైన పాలన కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.